గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో చిల్డ్రన్ మనము వామ్స్ అంటే చెప్పుకున్నాం కదా. వామ్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, అవి ఎలా నడుస్తాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చిల్డ్రన్. ఈరోజు స్పైడర్స్ అండ్ స్కార్పియోన్స్ గురించి చెప్పుకుందాం. స్పైడర్స్ అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు కదా. స్పైడర్ మ్యాన్ అంటారు. స్పైడర్ అంటే ఏంటి, సాలెపురుగు. ఆ సాలెపురుగు ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు చెప్తాను. స్పైడర్స్ అండ్ స్కార్పియోన్. స్కార్పియోన్స్, స్పైడర్స్ అండ్ స్కార్పియోన్స్. Spiders and scorpions are neither insects nor worms. Neither insects nor worms. Neither insects nor worms. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే, ఈ స్పైడరు స్కార్పియోన్ అనేవి ఇన్సెక్ట్స్ కావు, వామ్స్ కావు. అటు ఇన్సెక్ట్లు అందామా అంటే ఇన్సెక్ట్స్ కావవి, అంటే ఇన్సెక్ట్లు కావు. అలాగే వామ్స్ అందామా అంటే వామ్స్ కావు, పైకి ఎగరలేవు. ఇన్సెక్ట్స్ అందామంటే ఇన్సెక్ట్స్ అంటే ఏంటి, నడవగలుగుతాయి ప్లస్ ఎగరగలుగుతాయి. ఇప్పుడు హనీబీ ఉందనుకోండి, హనీబీ ఏమవుతుంది, నడుస్తుంది. దానికి 6 లెగ్స్ ఉంటాయి కదా, ఆ 6 లెగ్స్ తోటి నడుస్తుంది ప్లస్ ఏదైనా మనం ముట్టుకోపోయేసరికి తుర్రున ఎగిరిపోతుంది. అదే ఒకవేళ క్యాక్రోచ్ తీసుకున్నాం అనుకో, క్యాక్రోచ్కి 6 లెగ్స్ ఉంటాయి కదా, 6 లెగ్స్ తోటి నడుస్తుంది. మనం ఏదైనా కొట్టబోయేసరికి ఎగిరిపోతుంది. తుమ్మిరేసుక చూడండి, తూనీగ అంటారు కదా, ఆ తూనీగ కూడా ఇన్సెక్టే, నడుస్తుంది మళ్ళీ మనం కొడదామనేసరికి పైకి ఎగిరిపోతూ ఉంటుంది. బటర్ఫ్లై తీసుకోండి, బటర్ఫ్లైకి కూడా 6 ఉంటాయి కదా లెగ్స్, కొంచెం అక్కడక్కడ నడుస్తూ ఉంటుంది. మనం పట్టుకోపోయేసరికి ఎగిరిపోతూ ఉంటుంది. హౌస్ ఫ్లై అంటే ఏంటి, ఈగ కూడా అక్కడక్కడ నడుస్తూ ఉంటుంది. మనం దాన్ని టచ్ చేయబోయేసరికి ఎగిరిపోద్ది. అంటే ఇన్సెక్ట్స్ అనేవి నడుస్తూ ఉంటాయి, వాటితో పాటు ఎగురుతాయి. మళ్ళీ 2 వింగ్స్ ఉంటాయి కదా. వింగ్స్ అంటే ఏంటి, రెక్కలు. 2 రెక్కలు ఉంటాయి కాబట్టి ఎగిరిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కదానికి వింగ్స్ ఉంటాయి కాబట్టి ఎగురుతాయి, 6 లెగ్స్ ఉంటాయి కాబట్టి నడుస్తాయి. ఇకపోతే ఇన్సెక్ట్స్ అంటారు వాటిని. ఇకపోతే మిగిలింది ఏంటి మనకి, వామ్స్ అంటే ఏంటి నేను చెప్పాను. వాటికి పైప్ లాగా రౌండ్గా వాటి బాడీ ఉంటుంది. అలాగే మధ్యలో కట్స్ ఉంటాయి. ఇటువైపు అంటే అటువైపు మెలికలు తిరగడానికి పాసిబుల్గా ఉంటుంది. ఇవి ఎగరలేవు, స్లోగా నడుస్తూ ఉంటాయి అని చెప్పాను. అలాగే సో మెనీ లెగ్స్ ఉంటాయి, కాళ్ళు బాగా ఎక్కువగా ఉంటాయి. గాజు పురుగు తీసుకోండి, గాజు పురుగుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి అసలు చెప్పలేము, లెక్క పెట్టలేము. బరబర పోతూనే ఉంటుంది, దాని చుట్టూ కాళ్ళే ఉంటాయి. జర్రి చూడండి, జర్రికి ఎన్ని కాళ్ళు ఉంటాయి, చాలా లెగ్స్ ఉంటాయి కదా. ఆ లెగ్స్ అన్నిటితోటి పోతూనే ఉంటుంది కదా. సో ఇవన్నీ ఎగిరే కావు. వాటి బాడీ కూడా ఒక పైప్ లాగా ఉంటుంది. పైప్ లాగా ఉండి ఎలా ఉంటుందని చెప్పాను, సెగ్మెంట్స్ అంటే సెగ్మెంట్స్గా ఉంటుంది. చిన్న ముక్కలుగా డివైడ్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. వాటిని మనం వామ్స్ అంటాం. అయితే ఇక్కడ స్పైడర్స్ అండ్ స్కార్పియోన్స్ అని చెప్పాను కదా, ఈ 2 ఇన్సెక్ట్స్ కావంట, వామ్స్ కావంట. అంటే ఇవి ఒక టైప్ ఆఫ్ యానిమల్స్. దే హ్యావ్ 8 లెగ్స్. ఇన్సెక్ట్స్కి ఓన్లీ 6 లెగ్సే ఉంటాయని చెప్పాను, వీటికి మాత్రం 8 లెగ్స్ ఉంటాయంట. దీస్ హ్యావ్ 8 లెగ్స్. 8 కాళ్ళు ఉంటాయంట. ఇన్సెక్ట్స్కి ఓన్లీ 6 లెగ్సే ఉంటాయని చెప్పాను, వామ్స్కి సో మెనీ లెగ్స్ ఉంటాయి. ఈ స్పైడర్కి స్కార్పియోన్కి మాత్రం 8 లెగ్స్ ఉంటాయి. స్పైడర్స్ catch their prey by trapping it in the spider web. స్పైడర్స్ అంటే ఏంటి, సాలెపురుగులు చూసారా మీరు ఎప్పుడైనా? బూజులు కడతా ఉంటాయి పైన, ఇంటికి పైన బూజు పట్టింది అని అంటారు. ఎందుకు బూజు పడుతుంది అంటే, ఈ స్పైడరు ప్రే అంటే ఏంటి, దానికి ఆహారం కోసం అంట ఒక నెట్ని
ఫామ్ చేసుకుంటుంది, ఒక నెట్ని ఫామ్ చేసుకుంటుంది. సపోజ్ ఇప్పుడు ఇలా ఉందనుకో, సో ఇలా గోడకి ఒక గూడు లాగా కట్టుకుంటుంది కదా. మీరు ఎప్పుడైనా చూస్తారా, ఇది ఒక లైట్ రేస్, సన్ రైజ్ వచ్చేటప్పుడు లైటింగ్ చూడండి క్లియర్గా కనిపించింది, చాలా పల్చగా ఉంటుంది, నీడగా ఉంటే కనపడదు. కొంచెం సన్ రైజ్ కనపడితే దాని మీద పడ్డప్పుడు చూస్తే మీకు క్లియర్గా కనిపించింది, సేమ్ ఇలాగే ఉంటుంది కదా. ఎందుకంటే ఈ ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేయడం కోసం, ట్రాప్ అంటే పట్టుకోవడం కోసం. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది కొంచెం ఒక జిగురు లాంటి పదార్థాన్ని రిలీజ్ చేసుకుంటూ నోటితోటే ఈ నెట్ని, ఈ వెబ్ అంటారు దీన్ని, నెట్ అనరు. సో ఈ వెబ్ని అల్లుకుంటుంది. అల్లుకున్న తర్వాత ఇన్సెక్ట్స్, చిన్న చిన్న పురుగులు, దోమలు, లేకపోతే చిన్న స్మాల్ పురుగులు, గడ్డి దోమలు ఉంటాయి కదా, గడ్డి దోమలు, గడ్డిలో పెరిగే పురుగులు ఇవి ఉంటాయి కదా, అవన్నీ లైట్ వెలుతురుకు వస్తాయి కదా. ఆ లైట్ వెలుతురుకు వచ్చినప్పుడు ఏమవుద్దంటే కరెక్ట్గా చక్కగా ఈ వెబ్కు అతుక్కుంటాయి, ఇంకా ఇట్లా అతుక్కుంటాయి. అవి ఈ కాళ్ళు వీటికి మీద పడితే ఈ జిగురులాగా ఒక పదార్థం ఉంటుందని చెప్పాను కదా, వాటికి అతుక్కొని ఎంత లాక్కున్నా రాలేవి. రాలేకపోయేసరికి అవి అట్లాగే అతుక్కొని ఉంటాయి. అప్పుడు ఈ స్పైడర్ ఏం చేస్తుందంటే, ఈ స్పైడర్ ఉంటుంది కదా 8 legs వేసుకొని, ఈ 8 legs వేసుకొని చక్కగా ఈ వెబ్ మీదకి వచ్చి ఇక్కడ దొరికినవన్నీ ఆ పురుగులన్నిటినీ కూడా తినేసింది. దాని ఆహారం సంపాదించుకోవడానికి కోసం ఈ వెబ్ని అది చక్కగా క్రియేట్ చేసుకుంటుంది. చూసారా ఎంత తెలివితేటలు ఉన్నాయో దానికి. ఆహారానికి బయటకి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, అది వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాటి దగ్గరికే ఆహారం వచ్చేలాగా క్రియేట్ చేసుకుంటుంది. ఎలా క్రియేట్ చేసుకుంటుంది అంటే కష్టపడిద్ది ఫస్ట్. అంటే తన నోటి నుంచి వచ్చేటువంటి ఆ జిగురు లాంటి పదార్థంతో ఒక వెబ్బుని నీట్గా, అసలు మనం చేతితో కూడా అలా అల్లలేము, అంత నీట్గా చక్కగా అది వెబ్ క్రియేట్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ వెబ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఆ యానిమల్స్ అన్నీ, ఇన్సెక్ట్స్ అన్నీ అతుక్కోవడం వల్ల ఇవేం చేసిద్ది అంటే ఇక తినేసిద్ది అనమాట. దాని తెలియట్లేదు. Which is made by a kind of silk which is in the stomach. ఇది ఒక రకమైనటువంటి సిల్క్ దారంతో తన కడుపులో ఉండేటువంటి దానితో తయారు చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ స్కార్పియాన్స్. స్కార్పియాన్స్ అంటే తెలుసా మీకు? దీన్ని మనము వృశ్చికము అంటాం. స్కార్పియాన్ దీన్ని మనము తెలుగులో వృశ్చికము అంటాం. వృశ్చికము అంటే దీనికి ఇంకా మీనింగ్ కొంతమందికి తెలియదు. వృశ్చికము అంటే దానికి ఇంకొక మీనింగ్ ఏంటి అంటే తేలు అంటే బాగా అర్థమవుద్ది కదా. వృశ్చికానికి ఇంకొక పేరేంటి? తేలు అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే చాలామంది పిల్లలు చూసే ఉంటారు. సో డైరెక్ట్గా చూడకపోయినా ఫిగర్స్లో, టెక్స్ట్ బుక్స్లో కానివ్వండి, సినిమాల్లో కానీ, టీవీలో కానీ మీరు చూసే ఉంటారు. ఓకేనా? సో ఈ స్కార్పియాన్స్ హ్యావ్ ఏ షార్ప్ స్టింగ్ అంటే కొండి. స్టింగ్ అంటే ఏంటి చిల్డ్రన్? కొండి అంటే ఎక్కడ ఉంటుంది? అది తోక ఉంటుంది కదా, ఆ తోక దగ్గర ఉంటుంది అనమాట. అది బాగా షార్ప్గా ఉంటుందంట. షార్ప్ స్టింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దే టెయిల్. టెయిల్ అంటే తోక. టెయిల్ అంటే ఏంటి చిల్డ్రన్? తోక. టెయిల్ మీన్స్ తోక. ఈ తోకకి ఆనుకొని ఆ కొండి ఉంటుందన్నమాట. which they sting or bite anyone who comes in contact with them. దానికి దగ్గరలోకి ఎవరైతే వస్తారో దాని దగ్గరికి రాగానే ఈ స్టింగ్ ఉంటుంది కదా, ఆ స్టింగ్ తోటి చక్కగా ఇట్లా బైట్ అంటే కాటేసిద్ది. అప్పుడు మనకి పెయిన్ వస్తుంది అన్నమాట. ఓకేనా?
సో వీటిని మనం ఏమంటాము, ఇవి ఒక వన్ టైప్ ఆఫ్ యానిమల్స్ అనమాట, స్పైడర్స్ అండ్ స్కార్పియన్స్. వీటిని మనం ఇన్సెక్ట్ అనలేము, వామ్స్ అనలేము. క్లియర్ కదా? ఓకేనా చిల్డ్రన్? ఈ రోజుతోటి నేను చెప్పింది మీకు అర్థమైంది కదమ్మా. మీరు ఏం చేస్తారంటే చిల్డ్రన్, స్పైడర్స్ అండ్ స్కార్పియన్స్ వరకు మీరు నీట్గా చదువుకోండి. ఆ చదువుకున్న దాన్ని మీరు దాంట్లో మీకు హార్డ్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను ఇప్పుడు రాస్తాను. ఆ హార్డ్ వర్డ్స్ అన్నీ కూడా మీరు క్లారిటీగా కనిపించేలాగా రాసేయండి, నోట్స్లో రాసేయండి. ఓకేనా? టుడే హార్డ్ వర్డ్స్ రాసుకోండి చిల్డ్రన్. ఒకసారి హార్డ్ వర్డ్స్ రాసుకోండి చెప్పినంత వరకు. స్పైడర్స్ అండ్ స్కార్పియన్స్లో మీకు స్పైడర్ అనేది ఒక హార్డ్ వర్డ్గా పెట్టుకోండి. స్పైడర్స్ అండ్ స్కార్పియన్. neither insects. Next, worms. Next, prey. Next, trapping. Next, spider web. Web అంటే చెప్పాను కదా, అది అల్లుకునే వల అన్నమాట. స్పైడర్ వెబ్, వెడ్ కాదు వెబ్, స్పైడర్ వెబ్. నెక్స్ట్ స్టమక్. నెక్స్ట్ స్టింగ్, షార్ప్ స్టింగ్. బైట్, కాంటాక్ట్. ఓకేనా చిల్డ్రన్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 హార్డ్ వర్డ్స్ నేను మీకు చెప్పాను కదా. ఈ హార్డ్ వర్డ్స్ అన్నీ మీరు నీట్గా నోట్స్లో రాసేయండి. మీరు ఒక్కొక్క హార్డ్ వర్డ్ 3 టైమ్స్ రాసి మీరు నేర్చుకోండి అమ్మా. అవి రాసినవి నాకు క్లియర్గా కనిపించేలాగా ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. కరెక్ట్గా రాసారా లేదనేది నేను చెక్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.